అచ్చెన్నాయుడు గారు రోజు చెప్తున్నారు ఎరువులు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయని. అందరు మంత్రులు చెప్తున్నారు, అందరు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అయినా సరే జనం బారులు తీరడానికి కారణం ఏంటి? అడగగానే ఎందుకు దొరకట్లేదు? చివరికి అధికార పక్షం వాళ్ళ దగ్గర అయితే మాత్రమే దొరుకుతున్నది అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యాపారుల దగ్గర ఎందుకు ఉండట్లేదు? ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండట్లేదు? అది కల్పితమా, వాస్తవమా అంటే రైతులకి తెలుసు. ఇప్పుడు నిన్నటిదాకా ఆ ఆవేశపూరిత ప్రకటనల తర్వాత కొంత తగ్గిన సాక్షి ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా వేసుకొచ్చింది. ఆ ఫోటోతో సహా వార్త వేసుకొచ్చింది. ఇందులో యూరియా కోసం యుద్ధం, అన్నదాతల్లో వెలువెత్తిన ఆక్రోశం అంటే అనకాపల్లి జిల్లా రాజాంలో కర్షకుల మధ్య తోపులాట, మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం తిరబడిన రైతు, టీడీపీ కార్యకర్తను చితకబాదిన వైనం అన్నటువంటి వార్తల్ని వివిధ ప్రదేశాల్లో జరుగుతున్నటువంటిది హైలైట్ చేశారు. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అన్నది ఒకసారి సీరియస్గా కూర్చుని ఆలోచిస్తే బాగుంటుంది.